నమస్కారం ఫ్రెండ్స్. మనము తరచుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి, అమరావతి డెవలప్మెంట్, హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా కావచ్చు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాత్ర దక్షిణ భారతదేశంలో ఎలా ఉండబోతుంది, సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో రాజకీయ పరిస్థితులు, దీని గురించి తరచుగా డిస్కస్ చేస్తూ ఉంటాం. మన దురదృష్టం ఏమంటే తెలంగాణలో రాజకీయ సుస్థిరత అంటే ప్రజలు మూగబోతే రాజకీయ సుస్థిరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చైతన్యవంతులైతే రాజకీయ సుస్థిరత ఏర్పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలే, కానీ రాజకీయ సుస్థిరత అనే ఒక విషయం వస్తే రెండిటికి వేరే వేరే కొలమానాలు ఉన్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు అని మాట్లాడితే అవి కేంద్ర రాజకీయాల చెప్పు చేతల్లో నలిగిపోతున్నట్టు మనము గమనించవచ్చు. రీజనల్ పార్టీస్ అని వివిధ పార్టీలు ఉన్న ఆ రీజనల్ పార్టీస్ యొక్క అకృత్యాలు, అక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిఘా నీడలో జరిగాయి. కేంద్రం ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళ అక్రమాలు, అకృత్యాలను రికార్డు చేసి టైం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకునే సంస్కృతి మనము భారతదేశంలో చూస్తున్నాం. తెలంగాణ త్వరగా మేల్కొని, త్వరగా అంటే 9 ఏళ్ల తర్వాత కేసీఆర్ యొక్క అసలు రూపం 5 ఏళ్లలో బయటపడ్డా, కేసీఆర్ ఇంకో 5 ఏళ్లలో ఏదైనా విప్లవాత్మక మార్పులు సాధారణ ప్రజల జీవితాల్లో తీసుకొస్తాడని ఇంకో 5 ఏళ్లు కేటాయించారు. తోడేళ్లను, గొర్రెలు ఇంకో 5 ఏళ్ళు తమ గొంతు కొయ్యమని ఛాన్స్ ఇచ్చినట్టు ఉండే. లక్కీగా తెలంగాణ గొర్రెలు గాయాలతో బయటపడి తోడేళ్లను తరిమి కొట్టి ఫార్మ్ హౌస్లో పండబెట్టాయి. ఇది దేవుడి కృప వల్లే జరిగి ఉండొచ్చు. రీసెంట్గా తెలంగాణలో
పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకోవడము దాంట్లో ఏ ఆశ్చర్యం లేదు. ఒక ఎమ్మెల్సీ కేటీఆర్కి అంకితం, ఇంకో ఎమ్మెల్సీ కవితకు అంకితం. కేసీఆర్ వీళ్ళిద్దరి మానాన్ని కాపాడడానికి 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీకి ఒడ్డిచ్చాడు. కాంగ్రెస్ ఇక్కడ అనుకున్న ఏం చేయలేని పరిస్థితి. కాంగ్రెస్కి ఇది పెద్ద సెట్ బ్యాక్ కానే కాదు. అంటే వాళ్ళ స్థానాన్ని కోల్పోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అండ్ దే ఆర్ లక్కీ. ఎందుకు లక్కీ నేను ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. ఎమ్మెల్సీ పదవులు డైరెక్ట్గా ఎలక్టెడ్ అంటే పబ్లిక్ పర్సెప్షన్తో గెలిచే పదవులు కాదు. కాబట్టి కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి. గమనించండి, కిషన్ రెడ్డి ఇప్పుడు గనుల శాఖ మంత్రి. అర్థమైండొచ్చు మీరు. 2 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ ఎట్లా కైవసం చేసుకోగలిగాయో దానికి కారణం కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి. బీఆర్ఎస్ నేతల గనులు బీజేపీ చేతిలో నలిగిపోకుండా ఉండాలి అంటే యథేచ్ఛగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవడానికి తమ వంతు గట్టి కృషి చేసినందుకే వీళ్ళిద్దరు గెలిచారు. కాంగ్రెస్ ఓడిపోవడం న్యాచురల్, వాళ్ళు ఎక్కువ ఫీల్ కావద్దు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నా అన్ని వీడియోలు చూడండి. కేసీఆర్ని మోదీ అంటే రాజకీయంగా పూర్తిగా మట్టుపెట్టే యోచన ఎప్పుడు మోదీ చేయలేదు. మోదీ ఫేస్ సౌత్ ఇండియాలో వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈ మోదీ అవలంబిస్తున్న స్ట్రాటజీస్ సౌత్ ఇండియాలో స్టేట్ లెవెల్లో ఏ రకమైన చేంజెస్ తెస్తలేవు. మోదీకి అతిపెద్ద డ్రాబ్యాక్ సౌత్ ఇండియాలో ఒకటి ఉంది. ఆయనను పొగుడుతూ రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. మోదీని పొగుడుతూ రాజకీయంగా లబ్ధి పొందొచ్చు, కానీ రాష్ట్రాలలో ప్రజల నమ్మకం మోదీ పేరు చెప్పి ఎవరు గెలవలేరు. మనం బాగా గమనిస్తే ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ కన్నా మనీ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది. మోదీ నయా పైసా ఖర్చు చేయకుండా ప్రతి ఒక్క పైసా కేసీఆర్ ఖజానాలో నుంచే తమ క్యాండిడేట్స్ గెలవడానికి యథేచ్ఛగా ఖర్చు చేస్తున్నారు. నేను ఎప్పుడో చెప్పిన, ప్రతి ఒక్క ఎలక్షన్లో గెలిపించే బాధ్యత కేసీఆర్దే.
బీజేపీ బీఆర్ఎస్ను పెంచి పోషిస్తుంది గనక కేజ్రీవాల్ అలర్ట్ అయిపోయి కవితపై ధ్వజమెత్తుతున్నాడు. కేజ్రీవాల్కి ఒక విషయం అర్థమైంది. కవిత కేటీఆర్ తప్పులు చేసి ఎప్పుడు చిక్కినారో, చిక్కిన వాళ్లకు శిక్ష పడకుండా వాళ్ళని యథేచ్ఛగా వాడుకోవడానికే కంకణం కట్టుకున్న మోదీ వాళ్ళ వెంట్రుక కూడా పీకడం ఇష్టపడడు అని. పీకవచ్చు కానీ అంటే వాడు పీకలేడు. ఎందుకంటే మోదీ బంగారు బాతును చంపే రకం కాదు. బంగారు బాతును ఇంకా కొన్నేళ్లు వాడుకోవడానికి మోదీ సిద్ధపడ్డాడు. ఇది నిజం. నా ఖావుంగా నా ఖానే దూంగా అనేది ఒక మంచి నినాదం. ఓ ప్రధానమంత్రి లెవెల్ క్యాండిడేట్కి అది సూట్ అవుతుంది. కానీ గల్లీ లెవెల్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క బీజేపీ లీడర్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కేటుగాండ్లు, కంత్రీగాండ్లు. మరి ఈ బూత్ లెవెల్ పీపుల్ని మోదీ కంట్రోల్ చేయగలడా? చేయలేడు. అయితే ఇప్పుడు మోదీ తెలంగాణలో పాగా వేయాలి, మోదీ ఆంధ్రాలో పాగా వేయలేడు, మోదీ చంద్రబాబును ప్రస్తుతం గెలకడం మోదీ తరం కాదు. గమనించండి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడును గెలకడం మోదీ తరం కాదు. ప్రస్తుతం పవన్ని ఉసిగొలిపిన చంద్రబాబు నాయుడు ఇంకో 5 ఏళ్ళు సునాయాసంగా పాలన సాగించగలడు. అభివృద్ధి కాదు, పాలన సాగించగలడు. మరి చంద్రబాబు నాయుడిని గెలకలేడు, పవన్ని దించలేడు. సో ఆంధ్రాలో వాళ్ళ పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. ఇచ్చింది తీసుకోవాలి, అడిగింది ఇవ్వాలి. ఇచ్చింది తీసుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు ఏమిస్తే అది తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు ఏమడిగితే అది ఇవ్వాలి. అంటే క్లిష్టమైన, సిగ్గుపడవలసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ కర్ణాటక మరియు తెలంగాణలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి అని మోదీ భావించడం సహజం కాని నిజం కాదు. కర్ణాటకలో చక్రం తిప్పవచ్చు, కానీ తెలంగాణలో తిరుగుతున్న చక్రాన్ని ఆపడం మోదీ తరం కాదు. కూటమి ప్రభుత్వం తెలంగాణ వైపు తొంగి చూడొచ్చు, తప్పు లేదు. కూటమి ప్రభుత్వం తెలంగాణ వైపు తొంగి చూడొచ్చు, కానీ వంగి ఆస్వాదించడానికి, అంటే తెలంగాణను ఆస్వాదించడానికి ట్రై చేస్తే కష్టమే. నేను ఆ వర్డ్ యూజ్ చేయదలుచుకోలేదు. అసలు బీజేపీకి తెలంగాణలో కూటమి బలం అవసరమా? కూటమి అంటే టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్. బీజేపీకి బీఆర్ఎస్ మోకరిల్లినా
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అవసరం ఎందుకుంది? అది బీజేపీకే తెలియాలి. ఇప్పుడు బీఆర్ఎస్ దాసోహం అంటుంది కదా, బీఆర్ఎస్తో జత కడితే ఎలక్షన్ గెలవలేరా? ప్రస్తుతం పైన కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులు తెలంగాణలో చాలా భిన్నంగా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఊహిస్తున్నది చాలా ఎక్కువ, ఆశిస్తున్నది చాలా ఎక్కువ. ఆన్ గ్రౌండ్ భయానకమైన పరిస్థితులు బీజేపీలో ఉన్నాయి. కుమ్ములాడుతున్న క్యాడర్ని బీజేపీ కంట్రోల్ చేయలేక చేతులెత్తేసి మోదీ వైపు చూడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ తర్వాత వర్స్ట్ ఇండిసిప్లిన్ ఉన్న క్యాడర్ బీజేపీది. కాంగ్రెస్లో డెమోక్రసీ ఉంది, బీజేపీలో లేదు, అది స్పష్టం. బీజేపీలో డెమోక్రసీ లేకపోయినా తన్నుకుంటున్నారంటే, రాచరిక పాలనలో కూడా కుమ్ములాటలు ఉన్నాయంటే బీజేపీ పరిస్థితి మంచిగా లేదు అని చెప్పకనే బీజేపీ చెప్తుంది. గనుల శాఖ మంత్రి హైదరాబాద్లో ఏం చేస్తుంటాడో, అసలు గనుల శాఖ ఏదైనా వేరే మంత్రి, షాడో మంత్రి ఏమైనా చేస్తున్నాడా అంటే అవును. పేరుకు నేమ్ ప్లేట్కి కిషన్ రెడ్డి ఉన్నాడు, కానీ కిషన్ రెడ్డి అంటే బీజేపీ వ్యవహారాలు తెలంగాణలో చక్కబెట్టే పనిలో చాలా మటుకు తెలంగాణలో ఉంటాడు. మరి ఈ గనుల శాఖ, బొగ్గు శాఖ, ఈ పనులు, ఫైల్స్ ఇవన్నీ ఎవరు చూస్తారబ్బా? సిగ్నేచర్ మాత్రమే చేస్తాడా కిషన్ రెడ్డి, లేదా తన మంత్రిత్వ శాఖ డైరెక్ట్గా చూసుకుంటున్నాడా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏమంటే, ఈ తెలంగాణకు రాబోయే కొత్త పెళ్లి కొడుకు ఎవడు? ఈ పెండ్లి కొడుకుతో పాటు చెలికెత్తెలు తెలంగాణలో అవసరమా? కాంగ్రెస్ ఎప్పుడైనా కూలొచ్చు, కాంగ్రెస్ ఎప్పుడైనా కూలొచ్చు, కానీ కర్ణాటకలో సంక్షోభం తర్వాతే తెలంగాణ వరుసలో ఉంటుంది. ఫస్ట్ రేవంత్ రెడ్డిని దెబ్బగొట్టే, అంటే రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ని దెబ్బగొట్టే కన్నా ముందు వాళ్ళు కర్ణాటకలో పవర్ చేజిక్కించుకుంటే కానీ తెలంగాణలో పాగా వేయలేరు. ఇక్కడ అందరూ గమనించలేకపోతున్న ఒక తీవ్రమైన సమస్య, మనం రియల్ ఎస్టేట్లో ఎన్నో ఏళ్ళ నుంచి, అంటే 2 years నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్న సమస్య ఇప్పుడు రాజకీయ సమస్యగా మారింది. జగన్ ఆంధ్రాని పెట్టుబడి రహిత రాష్ట్రంగా 5 ఏళ్లలో మార్చేశాడు. ఈ 5 ఏళ్లలో పెట్టుబడులంతా హైదరాబాద్ చుట్టుముట్టు, వెస్ట్ హైదరాబాదులో బాండ్లు రాసిచ్చి మరి పొలిటీషియన్స్ తమ డబ్బును ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాగే కొనసాగితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ 10 years వరకు బయటికి రావు. ఇవన్నీ బ్లాక్ మనీ.
ఈ బ్లాక్ మనీ తొందరగా బయటికి రావాలి అంటే అక్కడ బీజేపీ పాలిత కూటమి ప్రభుత్వం రావాలి. కూటమి పాలిత బీజేపీ ప్రభుత్వం కాదు, బీజేపీ పాలిత కూటమి ప్రభుత్వం రావాలి. ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్, అంటే బీజేపీ ఇంత హాస్యాస్పదంగా వ్యూహం రచిస్తుందంటే 3 ఎంగిలి ప్లేట్ల నుంచి ఐటమ్స్ ఏరుకొని ఒక మెయిన్ థాలీ అంటారు కదా, థాలీ బీజేపీ సృష్టిస్తుంది. 3 తిన్నాక మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్నా ఏరుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇది ఒక థాలీ అని అమ్మే ట్రై చేస్తుంది బీజేపీ. బీజేపీ తన దగ్గర ఏ ఐటమ్స్ లేవు. బీజేపీకి పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే తెలంగాణలో తన స్థాయి నుంచి, అంటే తన స్థాయిలో బీజేపీని పవర్లో తెచ్చే నాయకుడే లేడు. రేవంత్ రెడ్డికి కోపం వచ్చి, అనుమానం వచ్చి, అవమానపడి బీజేపీలో చేరితే మళ్ళీ రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున ఏమైనా కావచ్చు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటే నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి దయతో గెలిచిన కాంగ్రెస్ గెలిచాక రేవంత్ రెడ్డిపై దయ చూపటం లేదు. గమనించాలి, రేవంత్ రెడ్డి దయతో గెలిచిన కాంగ్రెస్ గెలిచాక రేవంత్ రెడ్డిపై దయ చూపటం లేదు. ఇది ముఖ్యాంశం. అనుమానం. అటానమస్గా రేవంత్ రెడ్డి పని చేయకూడదు. అంటే కాంగ్రెస్కి తినడానికి లేకున్నా మీసాలకు సంబంధం అన్నట్టు పాలించడమే, ఉండటమే కష్టం. అంటే దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్, మీనాక్షి నటరాజన్ వీళ్ళు కూడా నా ఖాయంగే, నా ఖానే జంగే అనే ఒక వ్యక్తిని తెచ్చి కూర్చోబెట్టడం. సంపంగా నూనె ఓ స్థాయి వాళ్ళు పెట్టుకోవాలి. తిండికే గతి లేదు, అసలే గతి లేదు. ఎమ్మెల్యేలు అటు ఇటు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే సత్తా లేదు. కాంగ్రెస్ తమ ధనబలంతో ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోతుంది. కాంగ్రెస్ తెలంగాణలో సంపాదించిన డబ్బు వేరే చోట్ల ఖర్చు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం లాగా వసూలు తెలంగాణలో, ఖర్చు దేశవ్యాప్తంగా. అంటే తెలంగాణ యావత్ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పోషిస్తుంది. పోషించకుంటే అది పార్టీనే వదులుకుంటుంది. అంటే పోషించలేని ప్రభుత్వాలు మాకొద్దు అంటుంది కాంగ్రెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి టార్గెట్ పెట్టి మరీ పోషించే అవకాశం ఇస్తుంది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి వస్తే మంత్రులు లేచి కూడా నిలబడతలేరు. అంటే రేవంత్ రెడ్డి ఒక కాంట్రాక్ట్ పై పనిచేస్తున్నాడు కాంగ్రెస్తో అని మనకు క్లియర్లీ అర్థమవుతుంది. అది బీజేపీకి కూడా అర్థమైంది. కాంట్రాక్ట్కు పనిచేసేవాడు ఎటువైపు అన్నా పనిచేయవచ్చు అని బీజేపీ గట్టిగా భావిస్తుంది. అది రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ అయింది, కాంగ్రెస్కి మైనస్ పాయింట్ అయింది.
ఒక కాంట్రాక్టుపై మనిషిని నమ్మి ఆయన వల్ల అధికారంలోకి వచ్చి ఆయనను పరుస్తున్నారు అంటే ఆ కాంట్రాక్టర్ ఇంకో కాంట్రాక్ట్ ఈజీగా తీసుకుంటాడు అని కాంగ్రెస్కి తెలియదా, బీజేపీకి తెలియదా? ఇద్దరికీ తెలుసు. కనుకనే రేవంత్ రెడ్డి సునాయాసంగా అవమానాలను పక్కన పెట్టి తెలంగాణను శాసిస్తున్నాడు. జనాలకు, దేశానికి తెలంగాణ ఏమైపోతుంది అనే చింత లేదు. మన దౌర్భాగ్యం చూడండి ఎట్లుంది. దేశానికే తెలంగాణ ఏమైపోతుంది అని చింత లేదు. ఎవరు తెలంగాణ గురించి మాట్లాడాడు. హైదరాబాద్ ఎవరి చెప్పు చేతుల్లో ఉంటుందో అనే చింత. అల్లుడి అవసరం లేదు, అల్లుడి ఆస్తి కావాలి. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి తెలంగాణలో ఏం పని అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. ఆ అవకాశం 7 ఏళ్ల నుంచి కలిగిస్తున్నది కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ కుంటుతుందని గమనించిన కేటీఆర్ ఆ కుంటుతున్న ఆంధ్రప్రదేశ్లో ఏముంటారు, అక్కడ ఏముంది గనక హైదరాబాదులో రండి, రాజభోగాలు అనుభవించండి అని ఇన్విటేషన్ ఇచ్చింది కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ అడుగుతుండు, కూటమి ప్రభుత్వానికి తెలంగాణలో పనేముంది? జగన్మోహన్ రెడ్డికి ఏ పని ఉందో అదే పని ఇప్పుడు కూటమి లీడర్స్కు. అమరావతిపై ఆశలు పెట్టుకుంటే 10 ఏళ్ళు వృధా అవుతాయి అని అందరికీ అర్థమైంది. ఒక చోట పొయ్యి అంటించి అది భగభగా మండినాక రొట్టెలు కాల్చుకునే బదులు కొద్దిగా వెచ్చబడిన పొయ్యిపై మంట కొద్దిగా రగిలిస్తే త్వరగా రొట్టెలు వండుకోవచ్చు అని ఇరు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు అర్థమైంది. ఇప్పుడు అమరావతిలో పొయ్యి వెలిగించాలి అంటే పోవాలి, కట్టెలేరుక రావాలి, బొగ్గులు వేయాలి, అంటియాలి, కెరోసిన్ పోయాలి, ఇవన్నీ ప్రక్రియ ఉంది. కానీ ఇప్పుడిప్పుడు చల్లబడుతున్న తెలంగాణను కొద్దిగా ఊదితే మంట రగిలి రొట్టెలు మళ్ళీ తయారైతాయి. చాలామంది ఇది రాజకీయ క్రీడ అనుకుంటారు. కాదు కాదు, ప్యూర్ ఎకనామిక్ క్రీడ. ఆంధ్రప్రదేశ్ యావత్తు హైదరాబాద్ని ఎలా వాడుకోవాలి? బీజేపీ అప్పుడప్పుడు కేంద్రం యొక్క అంటే కేంద్ర పాలిత ప్రాంతం అనే ఒక నినాదం తెచ్చి యావత్ తెలంగాణను భయపెట్టడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం అయితే బీజేపీ చేతుల్లో ఉంటుంది. హైదరాబాదులో మీకు పెత్తనం కావాలి అంటే బీజేపీని గెలిపించాలి యావత్ తెలంగాణలో. అంటే తేనె తట్టలో క్వీన్ బీ ఉంటుంది కదా, అంటే రాణి తేనెటీగ. ఆ రాణి తేనెటీగనే హైదరాబాద్. ఆ తేనె తట్ట తెలంగాణ. ఎవరు రాణి ఈగను స్వాధీనపరుచుకుంటాడో ఆటోమేటిక్గా తేనెటీగలు మొత్తము రాణి ఈగ ఎక్కడ ఉంటుందో అక్కడ పలాయనం చిత్తగించి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటాయి. ఈ సింపుల్ లాజిక్ని గ్రహించిన
రాయలసీమ, ఆంధ్ర పొలిటీషియన్స్ ఈ పొయ్యిని వెలిగించడం బదులు వెలుగుతున్న పొయ్యిపై రెట్టలేసుకోవడం ఇంకో ఒక 5-10 ఏళ్ల వరకు మనం హైదరాబాదులోనే వేసుకోవాల్సి వస్తుంది అనే సూక్ష్మం గ్రహించారు. కానీ వాళ్ళకు ఒక ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ హైదరాబాదులో కొలువు తీరితే ఆ హైదరాబాదు అంటే వెల్త్ సంపత్తి అంతా బీజేపీ పరమవుతుంది. బీజేపీ ఫైనాన్షియల్గా బలపడుతుంది. పీకల్లోతు అవినీతిలో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ దాని అవినీతే బీఆర్ఎస్ని రక్షిస్తుంది. ఎంత విచిత్రం చూడండి. కేసీఆర్ తప్పులు, కవిత తప్పులు, కేటీఆర్ తప్పులు చేయకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ని కదిలిచ్చేటోడు ఎవడు లేకుంటుండే. కానీ ఇప్పుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఎప్పుడైనా కవిత అండ్ కేటీఆర్, కేసీఆర్ బటన్ నొక్కితే బీఆర్ఎస్ క్యాడర్ అంతా చచ్చినట్టు బీజేపీ చెప్పు చేతల్లో చెప్పినట్టు వినాలి. అంటే మళ్ళీ హైదరాబాద్ ఫోకస్లోకి వచ్చి అమరావతిని కాస్ట్లీ సిటీగా అంటే ఏమీ లేకుండా అమరావతిలో ల్యాండ్ రేట్స్ పెంచడానికి కారకులు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పిన హైదరాబాదులో ఏ ఏరియా పెరగాలన్నా వెస్ట్ హైదరాబాద్ అమ్ముడు పోవాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలన్నా వెస్ట్ హైదరాబాద్లో డెవలప్ అంటే వెస్ట్ హైదరాబాద్లో ఎంతమంది జీవితాలు తమ చేతులారా ఆ పీక వెస్ట్ హైదరాబాద్ చేతిలో పెట్టేసింది. కాన్ఫిడెన్స్ ఏముండేనంటే మీరు నమ్మరు, టీడీపీ వాళ్ళకు కూడా గట్టి నమ్మకం ఏముందంటే కేసీఆర్ని ఎవ్వరూ షేక్ చేయలేరు. ఆ టీడీపీ వాళ్ళ మేజర్ ఇన్వెస్ట్మెంట్ కూడా హైదరాబాద్లో చిక్కుకున్నది. ఈ చిక్కుముడిని విప్పగల వ్యక్తి కేసీఆర్ అని టీడీపీ కూడా భావిస్తుంది. చూడండి, ఎవ్వరికి ఊహకు అందని రాజకీయ సూక్ష్మం. మీకు తెలియంది ఏమంటే జగనే కాకుండా టీడీపీ వాళ్ళు కూడా కేసీఆర్ వస్తే మాకు మంచిది అనే భావన ఇప్పుడు కలిగింది. రేవంత్ ముక్త్ కాంగ్రెస్. బీజేపీ ఏం ట్రై చేస్తుందంటే రేవంత్ ముక్త్ కాంగ్రెస్. రేవంత్ని తీసేస్తే జరిపితే కాంగ్రెస్ మటుమాయం. రేవంత్ అంటే తప్పు చేసిన వాడి సర్వైవల్ ఈ కాలంలో ఎక్కువంది. కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళంతా ఇప్పుడు రాజకీయ పావులు. వాళ్ళని ఎవరు బయట తోసేసేయడం కావండి, వాళ్ళని జైల్లో పెట్టే సాహసం చేయరు. ఎందుకంటే గేమ్ కొనసాగాలి అంటే వీళ్ళు ముగ్గురు బయట ఉండాలి. చూడండి, అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళని రక్షిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని కూడా రక్షించేది అదే కోణం. రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా కాంగ్రెస్ ఏం పీకలేదు. రేవంత్ని పీకగలిగితే కాంగ్రెస్ని మటుమాయం చేయొచ్చు. ఈ అన్ని క్రీడలకు ఏకైక కేంద్ర బిందువు హైదరాబాద్. దానిలో ఇరుక్కుపోయిన వేలాది కోట్లు. ఆ వేలాది కోట్లు బయటపడకపోతే అటు అమరావతి డెవలప్ కాదు, ఇటు రాజకీయంగా ఎవరు బలపడలేరు. కనుకనే కర్ణాటక పని ముగించుకొని నెక్స్ట్ డెస్టినేషన్ బీజేపీది తెలంగాణ. కర్ణాటకలో పవర్లో వచ్చినంత ఈజీగా తెలంగాణలో రాలేరు, వచ్చినా సుస్థిరంగా ఉండలేరు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తూ ఆ సమాధిపై
రాజకీయాలు చేయడం ఇప్పుడు బీజేపీకి తోచిన వ్యూహం. అంటే కేసీఆర్కి ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి కేసీఆర్ యొక్క గుడ్ విల్ని బీజేపీ అస్త్రంగా వినియోగించుకొని తెలంగాణలో సుస్థిర పాలన సాగించాలి అని కలలుగంటున్న మోదీ వ్యూహము బెడిసి కొట్టే సమయం ఆసన్నమైంది. బీజేపీ పాలించాలి అంటే కాంగ్రెస్ లీడర్, బీఆర్ఎస్ క్యాడర్, బీజేపీ డబ్బు, ఈ మూడు కలిస్తే కానీ బీజేపీ తెలంగాణలో పవర్లో రాలేదు, వచ్చినా ఉండడం కష్టం. కాంగ్రెస్ లీడర్షిప్, బీఆర్ఎస్ క్యాడర్, బీజేపీ డబ్బు మూడు కలిస్తే తెలంగాణలో ఒక ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉంది. అంటే బీజేపీ తాను సృష్టించుకున్న ఆ గూడును, అంటే ఆ నైతిక విలువలు అనే గూడును తానే చిన్నభిన్నం చేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దౌర్భాగ్య పరిస్థితి బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో ఉంది. రాధాకృష్ణ తన మీడియా ఛానల్తో ఒక ఊహాజనికమైన ఆవేశపూరితమైన ఒక స్టేట్మెంట్ కావాలని ఇచ్చాడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ స్పందన ప్రజల్లో ఉడుకుతుందా లేదా అని చూడడానికి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పావులాగా పనికొస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఆక్రందనలు, అరుపులు, కేకలు తెలంగాణ వాళ్ళు వింటారా లేదా అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసిండు రాధాకృష్ణ. కూటమి అంటే సక్సెస్ఫుల్ కూటమి కాదు అది. అసలు తమపై తమే అంటే ఏం చేయలేని, అన్నీ ఉన్నా ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడేం చేయలేక ఇక్కడన్నా ఏమైనా దొరుకుతుందేమో అని ఆశపడుతుంది. కానీ దౌర్భాగ్యం ఏమంటే ఈ రాజకీయ క్రీడలో బలైపోయేది తెలంగాణ వాసులు మాత్రమే. రాజకీయ నేతలు కాదు, కూటమి ప్రభుత్వము కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక కాదు, బీజేపీ కాదు, ఎవ్వరూ కాదు. లాస్ట్కు నష్టపోయేది తెలంగాణ వాసులు. అదే నా చింత. దయచేసి అందరూ ఇలాంటి కుట్రలను గుర్తించి సోషల్ మీడియా వేదికగా స్పందించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది రాష్ట్రం యొక్క ఇష్యూ కాబట్టి అందరూ స్పందించి రాష్ట్రాన్ని కాపాడుకునేలా మనం వ్యవహరించాలి అని అందరినీ కోరుతూ, పార్టీలకు సంబంధం లేకుండా తెలంగాణను రక్షించగల వ్యక్తిని నమ్మి వాళ్ళని బలపరిచి తెలంగాణను రక్షించుకుంటారు అని ఆశిస్తూ నమస్కారం.